టీ20 ఫైనల్ పోరుకు సర్వం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ పటిష్టమైన న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచి చరిత్రను తిరగరాయాలని టీమిండియా పట్టుదలతో ఉంది. టీ20 ఫైనల్ విజేతగా నిలిచేదెవరు? డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియానా? తొలిసారి కివీస్ కప్ ముద్దాడుతుందా? ఇప్పుడు అందరిలోనూ ఇదే చర్చ. ప్రస్తుత ప్రపంచ కప్లో ఇరు జట్లు అసాధారణ ఫామ్లో ఉన్నాయి. భారత్ తరఫున సంజు శాంసన్ 232 పరుగులతో టాప్ స్కోరర్గా ఉండగా, సెమీస్లో అతను ఆడిన 89 పరుగుల ఇన్నింగ్స్ జట్టుకు ఊపిరిపోసింది. బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి 12 వికెట్లతో రాణిస్తూ ఉండగా, జస్ప్రీత్ బుమ్రా తన ఎకనామికల్ స్పెల్స్తో ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నాడు. మరోవైపు న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ ఎలెన్ 289 పరుగులతో భీకర ఫామ్లో ఉన్నాడు. ముఖ్యంగా సెమీస్లో అతను సాధించిన సెంచరీ భారత్కు హెచ్చరికలా మారింది. మిచెల్ శాంట్నర్ స్పిన్ మ్యాజిక్ కివీస్కు ప్రధాన బలంగా ఉంది. ఐసీసీ మెగా టోర్నమెంట్లలోనూ న్యూజిలాండ్ జట్టు ఎప్పుడూ భారత్కు కఠిన సవాల్గా మారుతోంది. గత టీ20 ప్రపంచ కప్ల గణాంకాలను పరిశీలిస్తే ఇరు జట్లు ముఖాముఖి తలపడిన 3 సందర్భాల్లోనూ న్యూజిలాండే విజయం సాధించి 3-0 ఆధిక్యంలో ఉంది. అంతేకాకుండా 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వంటి కీలక నాకౌట్ మ్యాచ్ల్లోనూ కివీస్ భారత్ను దెబ్బకొట్టింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో 4-1 తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేయడం టీమిండియాకు అతిపెద్ద సానుకూల అంశం. టీ20 ప్రపంచ కప్ చరిత్రను గమనిస్తే ఆతిథ్య దేశాలకు ఒక విచిత్రమైన రికార్డుంది. గత 19 ఏళ్లలో, అంటే 2007 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఏ ఎడిషన్లోనూ ఆతిథ్య దేశం తన సొంత గడ్డపై ఛాంపియన్గా నిలవలేదు. గతంలో 2012లో శ్రీలంక, 2016లో భారత్ తమ దేశాల్లో ఫేవరెట్లుగా బరిలోకి దిగినప్పటికీ సెమీస్ లేదా ఫైనల్ దశల్లోనే వెనుదిరిగాయి. ప్రస్తుతం శ్రీలంకతో కలిసి ఆతిథ్యం ఇస్తున్న భారత్ ఫైనల్లో కివీస్ను ఓడించి ఈ హోస్ట్ సెంటిమెంట్ను బ్రేక్ చేయాలని భావిస్తోంది. అహ్మదాబాద్లో 1,00,000కు పైగా ప్రేక్షకుల మద్దతు భారత్కు అదనపు బలాన్నివ్వనుంది. ఒకవైపు వరుసగా రెండోసారి ప్రపంచ కప్ నెగ్గి తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని భారత్ చూస్తుంటే, మరోవైపు ఒక్కసారి కూడా టీ20 ట్రోఫీ గెలవని కివీస్ ఈసారి ఎలాగైనా కప్పు పట్టాలని పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రెండు జట్లు సమతూకంతో ఉన్నాయి కాబట్టి ఫైనల్ రోజున ఒత్తిడిని సమర్థవంతంగా తట్టుకుని నిలబడే జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. రికార్డులు ఏవైనా ప్రస్తుత ఫామ్ ప్రకారం భారత్, న్యూజిలాండ్ మధ్య పోరు హోరాహోరీగా సాగడం ఖాయం.